రోజు మాదిరిగానే ఈరోజు వారధి వారాహి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషణ కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు జూన్ 12 బుధవారం 2024 ఏ దినపత్రికల్లో ఏ వార్తలు వచ్చాయన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ఒకసారి చూసుకుందాం. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం. నిన్న చంద్రబాబు నాయుడు అక్కడ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ విజయవాడలో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసి తీరుతాను, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను అని ఎమ్మెల్యేలందరితో చెప్పడంతో అది ఈరోజు వీరు దాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్తని ఇక్కడ రాశారు. పార్టీలకు అతీతం అండగా నిలిచిన నగరం రుణం తీర్చుకుంటా టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చిన ప్రతిసారి కూడా విశాఖను ఎలా అయినా అభివృద్ధి చేస్తానని పదే పదే చెప్పడంతో అదే మాటకు నేను కట్టుబడి ఉన్నాను అన్న విధంగా ఆంధ్రజ్యోతి వారు ఆయన చెప్పిన మాటల్ని ఒక వార్తగా రాశారు. ఇక అమాత్యులెవరో విశాఖ జిల్లా నుంచి రేసులో గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు తో పాటు అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, కొనతాల రామకృష్ణ జనసేన నుంచి వీళ్ళ 5గురు పోటీలో ఉన్నట్టు వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాశారు. అయితే ఈ వార్త మనం చదివే టైంకి నిన్న రాత్రి 12 గంటలకు మంత్రుల జాబితా విడుదలైంది. విడుదలలో ఒక్క అనితకు మాత్రమే చోటు లభించినట్టు మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో లభించినట్టు తెలుస్తుంది మనకి. కాబట్టి ప్రస్తుతానికి అమాత్యులు ఎవరు అన్నది వాళ్ళు ఊహాత్మకమైనటువంటి వార్త రాశారు. ఇక ఇది ఇలా ఉంటే ఏపీ ఈ సెట్లో ర్యాంకుల పంట అని చెప్పి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. విశాఖ జిల్లాకు సంబంధించి వార్తని వీళ్ళు రాశారు. విశాఖ విద్యార్థులు అగ్రికల్చర్ ఫార్మర్స్లో రాష్ట్ర స్థాయిలో 8-9 ర్యాంకులు సాధించారు అంటూ ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాశారు. విద్యార్థుల ప్రతిభను ఇక్కడ గుర్తిస్తూ వారి ఫోటోస్ వేస్తూ ఒక వార్తని ప్రధానంగా రాశారు. ఇక అలా ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. సీఎం ప్రమాణ స్వీకార వీక్షణకు భారీ స్క్రీన్లు అన్నది ఇక్కడ ప్రధానంగా మరొక వార్త రాశారు. జడ్పీలో హడావుడిగా బిల్లులు, అంటే జడ్పీలో ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదు, దానికి సంబంధించి అధికారుల ఆరాటం, 5 కోట్ల చెల్లింపుల కసరత్తు, అకౌంట్స్ విభాగం నుంచి గ్రాంట్స్ అని చెప్పి మొత్తంగా ఒక వార్తని వీళ్ళైతే ప్రధానంగా రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ప్రధానంగా ఈ వార్తలన్నీ ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక మనం ఇక్కడ ఈనాడు దినపత్రికకి వెళదాం. ఈనాడు దినపత్రికకి వెళితే మొట్టమొదటగా మనం చూసుకోవాల్సిన మహోన్నత ఘట్టములో విజయవాడలో మంగళవారం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సభ్యుల సర్వసభ సమావేశంలో శాసనసభ పక్ష నాయకుడిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుని ఎన్నుకున్నారు అంటూ అక్కడ ఫోటోని వీళ్ళు విశాఖ జిల్లా ఎడిషన్లో వేయడం జరిగింది. ఇక ప్రతిభావంతులు అంటూ మరొక వార్త రాశారు. మురళీనగర్ రిపోర్టరు, పెందుర్తి, గాజువాక, పూర్మానపాలెం, గోపాలపట్నం, అంటే నగరంలో అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ప్రతిభ సాధించారు కావున ఆ అందరు రిపోర్టర్లు కలిపి ఈ వార్తను ప్రధానంగా ఇచ్చారు. ఇక్కడ ఎవరెవరు ఎంత ర్యాంకు సాధించారా అన్న విషయాన్ని ఒకరు 13, 34, 43 ఇలా ఎన్ని ర్యాంకులు విశాఖ నగరానికి వచ్చాయా అన్నది ప్రధానంగా చేస్తూ వీళ్ళు ఇక్కడ రాశారు. ఇక వైకాపా వీర విధేయుడిపై వేటు పడనుందా అంటూ ఒక ఆర్టికల్ని వీళ్ళు రాశారనమాట. ఎవరి మీద అన్నది ఒకసారి చూద్దాం. ఏయు ప్రసాద్ రెడ్డి హయాంలో వివాదాస్పద నిర్ణయాలు ఎన్నో, విచారణలు సాగితే వెలుగులోకి వాస్తవాలు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. వైకాపా ప్రభుత్వం అండతో ఆయనతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్విడి ప్రసాద్ రెడ్డి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ విశ్వవిద్యాలయం చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అనేక నియమాలు చేపట్టినట్లు విమర్శలు వచ్చాయి. వైకాపా విచారణకు జరిపితే అనేక వాస్తవాలు వీసీపై విచారణ జరిపితే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అంటే గతంలో ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా విధులు నిర్వహించినటువంటి ప్రసాద్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ విచారణ జరిపితే బయటపడతాయి అన్నది ఈనాడు వారు ప్రధానంగా రాసుకున్న వార్తలు. ఇక మనం ఇప్పుడు నెక్స్ట్ సాక్షి దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయని చూద్దాం.
విశాఖ ఎడిషన్ లో ఏం రాశారా అన్నది. ఇలా కిందకు వస్తే కొంచెం, గంగమ్మకు నీరాజనం, భక్తి శ్రద్ధలతో అమ్మవారి పండగ, మొక్కులు తీర్చుకుంటున్న మహిళలు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక్కడ ఫోటోస్ కూడా వేశారు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన మత్స్యకారులు, గంగమ్మ దేవాలయం వద్ద పూజలు, ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మకు పూజలు, మహిళలు పూజలు చేస్తున్నటువంటివి, అలాగే జట్టీలో పూజల అనంతరం సముద్రంలోకి పోవులు విసురుతున్నటువంటి మహిళలు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక మత్స్యకారులకి ఒక అలవాటు, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వీరు 45 రోజులు బోట్లు వెళ్ళవు, ఆ తర్వాత వెళ్తాయి. కాబట్టి అప్పటికి మత్స్య సంపద వేట బాగుపడాలని, వేటకు వెళ్లే మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లిని పూజ చేసుకుంటారు. మంగళవారం గంగమ్మ తల్లికి విశాఖలో చేసుకున్నారు మత్స్యకారులు అన్నది ఈ యాంగిల్లో వీళ్ళు ఒక వార్త రాశారు. ఇక అన్ని పేపర్ల మాదిరిగానే ఈ పేపర్ కూడా, సాక్షి పేపర్ కూడా, ఈ ఏపీ సెట్ లో మెరుపులు, విద్యార్థులు మెరుపులు మెరిచారు, మంచి ర్యాంకులు సంపాదించారు అన్నది, సత్తా చాటిన విశాఖ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు వచ్చాయి అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. తల్లిదండ్రులు పిల్లలకి కేకు తినిపిస్తూ ఆనందంలో ఒక ఫోటోలను కూడా వీళ్ళు వేస్తూ చక్కగా రాశారు. ఇక మొత్తం అందరు విద్యార్థుల ఫోటోలు వేస్తూ ఇక్కడ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక హంతకుడికి 10 ఏళ్లు జైలు. విశాఖ ఆస్తి వివాదంలో మేనల్లుణ్ణి హతమార్చిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలపాటి గిరిధర్ తీర్పు చెప్పారు అని చెప్పి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక అప్పన్నను దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ఆ న్యాయమూర్తి ఫోటో వేస్తూ ఇక్కడ వీళ్ళు ఒక వార్త రాశారు. అలాగే హమీబాబా క్యాన్సర్ ఆసుపత్రికి రేడియోథెరపీ యంత్ర సామాగ్రి ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ఇరు సంస్థల ప్రతినిధులు అంటూ ఇక్కడ ఇదొక వార్త రాశారు. ఇక పలు రైళ్లు దారి మళ్లింపు అంటూ మరొక వార్తని దారి మళ్లిస్తున్నారు. నిన్న విజయవాడ లైన్లో పనులు అవుతున్నాయి కదా, దానికి సంబంధించి ట్రైన్లు ఏవి ఎలా వెళతాయి అన్నది వీళ్ళకి ఇచ్చారు. దీన్ని ప్రజలు ఈ పేపర్ ఉదయాన్నే చదివిన వెంటనే, మనం చెప్పింది కూడా వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళ ప్రయాణాల్లో ఎట్లా మార్చుకోవాలి అన్నది ఉంటుంది అన్నది వీళ్ళ తాలూకా ఒక ఇది. ఇక 17 నుంచి సత్యదేవుని కళ్యాణోత్సవాలు, 18న స్వామివారి కళ్యాణం, విశేష పూజా వ్రతాలు, పుష్పయాగం, ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ చేశారు. విశాఖపట్నం ఇసుక కొండ మీద శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయము. ఎవరైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ నయమవుతాయి అన్నది ఒక ప్రగాఢ విశ్వాసం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు. దాని తాలూకా ఉత్సవాలు 17 నుంచి దివ్య కళ్యాణోత్సవాలు జరుగుతాయి అన్నది వీళ్ళు ఒక వార్త రాశారు. ఏ టైంలో గుడి తీస్తారు, స్వామి వ్రతం ఎప్పుడు ఉంటుంది, ఆలయం ఏ వేళల్లో తీస్తారు, ఇవన్నీ రాశారు. ఇది ఇలా ఉంటే ఇక ఇదొక ఆర్టికల్ ఒకటి రాశారు. ఫిట్లెస్ అంటూ జిల్లాలో సుమారు 1400 స్కూల్ బస్సులు, ఇప్పటి వరకు 1089 బస్సులను ఫిట్నెస్ చేశారు. ఫిట్నెస్ లేని బస్సులను తిరిగితే సీజ్ చేస్తాం, మొదలుగా తెరుచుకోవడంతో ముగియనున్న గడువు, నెలాఖరు వరకు రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ ఆర్టీఓ అధికారులు, పోలీసులు అందరూ కలిపి ఇది చేస్తున్నట్టు సాక్షి దినపత్రిక రాశారు. ఎందుకంటే రేపటి నుండి పాఠశాలలు తెరుస్తున్నారు కాబట్టి యాక్చువల్గా పద్ధతి ప్రకారం ఈ రోజే పాఠశాలలు 12వ తేదీనే తెరవాలి. అయితే ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా ఒకరోజు సెలవిచ్చారు. రేపు బడులు ప్రారంభమవుతున్న సందర్భంలో స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉన్నాయా లేదా అన్నది చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఒకటి ప్రధాన వార్త కావచ్చు, లేకపోతే మామూలుగా అయినా ఆనందోత్సవాలలో ఉన్నట్టు ఒక వార్త. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది. ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సభగులు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో మంగళవారం రంగురంగు విద్యుత్ దీపాలతో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అందంగా అలంకరించారు. కలెక్టరేట్ తో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య అధికార కార్యాలయాలని విద్యుత్ వెలుగులతో దగదగలాడుతున్నాయి. జీవీఎంసీ, అలాగే విఎంఆర్డీఏ, జిల్లా పరిషత్, గ్రామ తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అధికారులతో విద్యుత్ అలంకరణలతో దగదగ మెరిచిపోతున్నాయి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక్కడ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఫోటో ఒకటి వేస్తూ, అలాగే ఇక్కడ నోవటెల్
హోటల్, పెద్ద హోటల్ వారు కూడా డెకరేషన్ చేసుకున్నారు. చంద్రబాబు గెలిచిన ఆనందంలో వీరు కూడా డెకరేషన్ చేసుకున్నారు అన్న యాంగిల్లో వీళ్ళు ఒకటి రాశారంటే ఆ ఫోటోని ఆధారం చేస్తూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఆంధ్రప్రభ దినపత్రికని ఒకసారి మనం చూద్దాం. దేవాదాయ స్థలములో భారీ అవినీతి అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అక్రమ అనుమతులతో భారీ కమర్షియల్ కాంప్లెక్స్, ఒకరికే కట్టబెట్టాల్సిన ఎండోమెంట్ అధికారులు, సెట్ బాక్సులు లేకుండానే అక్రమ నిర్మాణాలు, ఫుట్పాత్ కబ్జా, బస్ షెల్టర్ మాయం, పార్కింగ్ ప్లేస్ లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది, అధికారులకు భారీ నజరానా అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి రాశారు. ఇక మరో వార్త, గంగమ్మ తల్లి చల్లగా చూడు అంటూ మరొక వార్తని రాశారు. ఇప్పుడు బోట్లు 45 రోజులు అయిపోయి ఇందాక మనం ఇంకో సాక్షి పేపర్లో చదువుకున్నాం కదా, అదే వార్తని వీళ్ళు కూడా ప్రధానంగా రాశారు. ఎందుకంటే నిన్న గంగమ్మ జాతర జరుగుతుంది కాబట్టి. ఇక్కడ ఒక వార్త ఒకటి, వరించిన అదృష్టం మంత్రిగా అనిత, ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు కేబినెట్ లో వంగలపూడి అనితకు చోటు లభించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత మంత్రివర్గ జాబితా విడుదల చేశారు. పాయికరావుపేట ఎమ్మెల్యే అనితకు అనూహ్యంగా ఈ జాబితాలో స్థానం దక్కింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిత పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో కీలక పాత్ర వహించారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన అనితకు కేబినెట్ లో స్థానం లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ జాబితాలో సీనియర్లకు స్థానం దక్కకపోవడం గమనార్హం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. విశాఖ జిల్లా మొత్తం మీద చూసుకుంటే ఒక్క మహిళకు మాత్రమే వంగలపూడి అనిత పాయికరావుపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన అభ్యర్థి. మాదిగ కులస్తుకు సంబంధించి